హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ గోల్డ్ ఫిష్ కర్రీ అండి. దానికి కావలసిన పదార్థాలు: చేపలు, ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, మసాలా దినుసులు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగి మొగ్గ, యాలక్కాయలు, జీలకర్ర. అవి ఎర్రగా దోరగా వేపుకొని అవి పొడిని చేసుకోవాలి. మసాలా పౌడర్ మనం చేసుకుంటే కొంచెం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని, టమాటాలు అవి పేస్ట్ ఆడుకోవాలి. మెత్తగా పేస్ట్ ఆడుకున్నాక తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత కరివేపాకు వేసుకొని 2 రొమ్ములు అవి ఫ్రై అయ్యాక మనం ఉల్లిపాయలు, టమాటాలు పేస్ట్ చేసుకున్నది అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ 2 టీ-స్పూన్లు సాల్ట్, పసుపు స్పూన్, నెక్స్ట్ కారం, వేసుకొని కలుపుకున్నాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలా పొడి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం శుభ్రంగా కడుక్కున్న చేపల ముక్కల్ని వాటిలో వేసుకొని శుభ్రంగా కడిగిన ముక్కలు పక్కన వేసుకొని అవి ముక్కలు అవ్వకుండా శుభ్రంగా కలుపుకున్నాక చాలా బాగుంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఒక 10 నిమిషాలు ప్లేట్ వేసుకొని కలవకుండా ముక్కల్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. చేపలు చాలా సున్నితంగా ఉంటాయి కదా. తర్వాత మనం చింతపండు పులుసు చేసుకోవాలి. మనం పులుపు ఎక్కువ తింటే పులుపు ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే తక్కువ వేసుకోవాలి. అది మనం తిన్నబట్టి వేసుకోవాలి. తర్వాత లైట్గా కలుపుకొని లాస్ట్లో ఎల్లుల్లిపాయలు, తొక్క తీసిన ఎల్లుల్లిపాయలు వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది. ప్లేట్ పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల్లో చూడండి చేపల కూర అయిపోయింది. చాలా టేస్టీగా సూపర్గా. ఆయిల్ చూసారా పైకి తేలింది. ఆల్మోస్ట్ అయిపోయింది చేపల కూర. చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు కదా. అది ఈరోజు కన్నా రేపొద్దున్న తింటే చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.